పంచరామ క్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన మల్లన్న పాగా 4 దశాబ్దాలుగా స్వయంగా నేసి ధరిస్తున్నారు వరద వంశస్థులు. మహాశివరాత్రి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారికి అలంకరించేందుకు దగ్గలూరు గ్రామానికి చెందిన వరద కుటుంబీకులు నిష్ఠగా భక్తితో 365 రోజులు 365 మూరల పాగను స్వయంగా నేసి గ్రామంలో భక్తుల ఇళ్ల వద్ద వ్యాపార సంస్థల వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి సమర్పిస్తున్నారు. లింగోద్భవ సమయంలో మల్లన్న పాగను అలంకరిస్తారని స్వామివారి పుట్టింటి కుటుంబీకులుగా భావించి వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు వరద సోమేశ్వరరావు కుటుంబీకులు. దేశంలో శ్రీశైలం క్షేత్రం పాలకొల్లు క్షేత్రంలో మాత్రమే మల్లన్న పాగ సాంప్రదాయం ఉందని సోమేశ్వరరావు తెలిపారు. సింహో శంకర క్షీర రామలింగేశ్వర స్వామి వారి మల్లన్న పాగ. ఈ పాగ సంవత్సరం పొడుక్కు కూడా భక్తి శ్రద్ధలతోటి నిష్టగా తలస్నానం చేసుకుంటూ గణపతి పూజ చేసుకుంటూ క్షీర రామలింగేశ్వర స్వామి వారి శరణాలు చెప్పుకుంటూ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి శరణాలు చెప్పుకుంటూ ఈ పాగాను సంవత్సరం పొడుక్కి తయారు చేస్తాము. ఈ పాగా అనగా దగ్గలూరు వరద సోమేశ్వరరావు పాలకొల్లు మండలం పశ్చిమ గోదావరి జిల్లా. ఈ పాగా మహాశివరాత్రి రోజు అనగా లింగోద్భవాన్ని స్వామివారికి అలంకరించి ఆలయం ఉండే గర్భ శిఖరం మీద నుండి మండపం మీద ఉన్న నందీశ్వరుడికి జయస్తంభం అటేపు ఇటేపు కూడా గాలి గోపురం మీదకి కడతాము. ఈ మల్లన్న పాగా ప్రత్యేకత ఏమిటంటే ఈ స్వామివారికి దగ్గలూరు వాస్తువులైన మా తాతయ్య గారు వంశపారంగా వచ్చే ఈ తలపాగ 46వ వార్షికం ఇది. ఈ పాగాలో ప్రత్యేకత ఏమిటంటే క్షీర రామలింగేశ్వర స్వామివారికి మేము పుట్టింటి వాళ్ళము. ఆ స్వామివారికి పంచి కండువ, అమ్మవారికి చీర జాకెటు, నందీశ్వరుడికి పంచి కండువ, అలాగే వినాయకుడికి పంచి కండువ, కుమారస్వామికి పంచి కండువ అన్నీ కూడా ఈ 365 మూరల గల పాగాలో అన్నీ కూడా ఉంటాయి. ఈ స్వామివారికి మహాశివరాత్రి రోజుని సమర్పించే 365 మూరల గల పాగా. ఈ పాగా స్వామివారికి ప్రతిరోజు ఒక మూరగాడికి వస్త్రాన్ని ధరిస్తారు. లింగోద్భవాన్ని రాత్రి 12ంటికి స్వామివారికి ఈ తలపాగానే అభిషేకాలంటే ఎంత ఇష్టమో అంతకంటే ప్రీతిమైనది ఈ తలపాగా స్వామివారికి అలంకరిస్తాము.